అందరికీ నమస్కారం. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నవరాత్రులలో 4వ అవతారం కుష్మాండాదేవి. ఆమెను విశ్వసృష్టికర్తగా భావిస్తారు. ఆమె చిరునవ్వు దివ్యశక్తితో సూర్యుడిని సృష్టించి బ్రహ్మాండాన్ని వెలుగుతో నింపిందని పురాణాలు చెప్తాయి. కు అంటే చిన్న, ఉష్మ అంటే ఉష్ణం, ఆండా అంటే బ్రహ్మాండం. అంటే చిన్న ఉష్ణంతోనే బ్రహ్మాండాన్ని సృష్టించగల శక్తి కలిగిన దేవి అని అర్థం. ఆమె రూపాన్ని మనం ఇలా వివరించవచ్చు. కుష్మాండాదేవి అష్టభుజ రూపిణి, అంటే 8 చేతులు కలిగి ఉంటుంది. చేతుల్లో కమండలం, కమల పుష్పం, గద, చక్రం, ధనస్సు, బాణం, అమృత కలశం, జపమాల ఉంటాయి. ఆమె వాహనం సింహం. ముఖంలో ఎల్లప్పుడూ దివ్యమైన చిరునవ్వు ఉంటుంది. ఆమె స్వరూపం సూర్యుడిలా ప్రకాశిస్తుంది. ప్రపంచం సృష్టికి ముందు చీకటి తప్ప మరేం లేదు. ఎక్కడ చూసినా అంతులేని అంధకారం. దేవతలు, లోకాలు, జీవరాశులు ఏమీ లేవు. అప్పుడు ఆదిశక్తి అయిన కుష్మాండ స్వరూపం వెలిగింది. ఆమె చిరునవ్వు వెలుగుతో చీకటిని తొలగించింది. ఆ వెలుగుతోనే సూర్యుడు, నక్షత్రాలు, బ్రహ్మాండం ఏర్పడ్డాయి. సూర్యుని ఉష్ణశక్తి కుష్మాండ ఆశీస్సుల ఫలితమే అని చెప్తారు. సూర్యుని కేంద్రంలో ఆమె నివసిస్తుందని పురాణాలు వర్ణిస్తాయి. ఆమె సృష్టి శక్తితో విశ్వం రూపుదిద్దుకోవడంతో దేవతలు నమస్కరించారు. అమ్మ, నీ వెలుగుతోనే లోకాలు కనబడుతున్నాయి. నీ కరుణతోనే జీవం ఉనికిలోకి వచ్చింది. నీవే జగజ్జననివి అని స్తుతించారు. విశ్వం మొత్తం ఆమె కరుణా కటాక్షంతో నడుస్తుందని, ప్రతి జీవి శ్వాసలో ఆమె శక్తి ఉందని ఋషులు చెప్తారు. కుష్మాండాదేవిని ఆదిశక్తి అని పిలుస్తారు. ఆమె లేకుండా సృష్టి జరగదు. ఆమెను ఆరాధిస్తే శక్తి, ఆరోగ్యం, ఉత్సాహం, ఆనందం లభిస్తాయని భక్తులు నమ్ముతారు. ఒకసారి ఋషులు తీవ్రమైన తపస్సు చేస్తున్నారు. కానీ వారికి జ్ఞానం కలగలేదు. అప్పుడు వారు కుష్మాండాదేవిని ప్రార్థించారు. ఆమె ప్రసన్నమై వారికి చిరునవ్వుతో ఆశీస్సులిచ్చింది. మీ తపస్సు ఫలించడానికి నా శక్తి అవసరం. ఇప్పుడు మీరు జ్ఞానాన్ని పొందుతారు అని చెప్పింది. ఆ క్షణమే ఋషుల మనస్సులో వెలుగొచ్చి సృష్టి రహస్యం వారికి గ్రహింపబడింది. కుష్మాండాదేవి అవతారం మనకు తెలియజేసేది ఏంటంటే, చిరునవ్వు మనలో వెలుగును నింపుతుంది. సానుకూల ఆలోచనలు చీకటిని తొలగిస్తాయి. సృష్టి శక్తి ప్రతి మనిషిలోనూ దాగి ఉంది. దానిని వెలికి తీయాలి. మనలోని సృజనాత్మక శక్తి, ఆవిష్కరణలు, కొత్త ఆలోచనలు అన్నీ ఆమె అనుగ్రహమే. ఇక ఈ నవరాత్రి 4వ రోజున భక్తులు కుష్మాండాదేవిని పూజిస్తూ అశోక పువ్వులు, గుమ్మడి పండు, పాలు, పెరుగు సమర్పిస్తారు. ఈ రోజున గుమ్మడికాయ నైవేద్యం చేస్తే భక్తుల కోరికలు తీరుతాయని నమ్మకం. ఆరాధనతో భక్తులకు ఆరోగ్యం, ధన సంపద, దీర్ఘాయుష్షు లభిస్తాయి అని నమ్ముతారు. కుష్మాండ రూపం విశ్వసృష్టి రహస్యాన్ని మనకు తెలియజేస్తుంది. ఆమె చిరునవ్వే విశ్వానికి ఆరంభం. ఈ అవతారం మనలో సృజనాత్మకత, ఆనందం, ఉత్సాహాన్ని నింపుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like, share and subscribe to this channel.